హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. సో మీకు తమ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. సో ఈ మధ్యలో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన సంఘటన అమీన్పూర్ లోని చోటు చేసుకుందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిందని కూడా మనకందరికీ తెలిసిందే. ఈ ఘటనలో నిందితురాలు రజిత అలాగే ఆమె ప్రియుడు శివను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన విషయాలు వెల్లడించారు. గత 2 నెలలుగా తనపై ఎక్కడ లేని ప్రేమ చూపించినట్లు రజిత నమ్మించి చివరకు తన గొంతును కోసినట్లు తన బాధ వ్యక్తం చేశాడు. తన పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్లిపోయినా సరే తన పిల్లల్ని బంగారంలో చూసుకునేవాడినని వెల్లడించాడు. చంపినందుకు తను కనీసం తన భార్యకి ఎలాంటి పశ్చాత్తాపం కూడా లేదని, ఆసుపత్రిలో ఒక చిన్న కన్నీటి బొట్టు కూడా కార్చలేదని, ఇలాంటి తల్లి ఎవరికీ ఉండకూడదని తన భార్య రజితను శివను ఎన్కౌంటర్ చేస్తేనే తన పిల్లల ఆత్మకు శాంతి చేకూరుతుందని చెన్నయ్య తెలిపారు. ఇలా తన పిల్లల్ని కడతేర్చినందుకు తనకి ఉరిశిక్ష కానీ లేకపోతే వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ కానీ చేయాలని తన భర్త చెన్నయ్య కోరుకుంటున్నాడు. ఇలా తన సొంత పిల్లల్ని కడతేర్చినందుకు తనకి ఎలాంటి పశ్చాత్తాపం లేనందుకు ఈ రజిత అనే ఆవిడకి ఉరిశిక్ష వేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఇలా చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి.